సంజీవ్ గారు 6:55 కలా ఒక్కసారి రిమైండ్ చేయండి. ఈరోజు బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి. సో విల్ ట్రై టు కన్క్లూడ్ అరౌండ్ 7 AM మార్క్. ఓకే, Yeah, sure. యా ఓకే. అయితే మనము లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ ఏం చెప్పుకుంటున్నామండి? లాస్ట్ వీక్ సెషన్లో బాప్టిషియాలో ఉన్నాం కదా, ఆల్మోస్ట్ అయిపోయింది అనుకుంటాను. మళ్ళీ ఒకసారి రివర్స్ చేశాను బాప్టిషియాని. బ్యాప్టిషియాని డిస్కస్ చేసుకున్నాము, రివైజ్ చేసుకున్నాము. అయితే బ్యాప్టిషియా అంటే గుర్తు రావాల్సిన కీవర్డ్స్ కొంచెం గుర్తు చేయగలరు? ప్యూరిటెడ్, స్టూపర్, ఏంటండి? ప్యూట్రిడ్ అంటాం కదా, వాసన వస్తుంది, కడావర్ స్మెల్ వస్తుంది. ప్యూట్రిడ్. ప్యూట్రిడ్, అవును, స్మెల్లింగ్ లో ప్యూట్రిడ్. స్టూపర్ ఉంటుంది, అదొక రకమైన మత్తుగా మగతగా, ఇక ఆల్మోస్ట్ ఏమంటారు, లాస్ట్ కండిషన్ లో ఉన్నట్లుగా ఉంటాడు పేషెంట్. ఓకే, సో స్టూపర్ ఉంటుంది. ఇంకా వేరే వేరే వాళ్ళు కీవర్డ్స్ బ్యాప్టిషియా అంటే? ర్యాపిడ్ ఆన్సెట్. ర్యాపిడ్ ఆన్సెట్. ఓకే, వెరీ గుడ్. ర్యాపిడ్ ఆన్సెట్, ఆన్సెట్ ర్యాపిడ్. ఇంకా ఇంకా అండి? యా, ఐ థింక్ దీస్ ఆర్ గుడ్. ర్యాపిడ్ ఆన్సెట్ ఒకటి, మనకి ఎటిపికల్ టైఫాయిడ్ అంటాం. కెంట్ గారి వర్డ్స్ లో ఏం చెప్పారు? ఎటిపికల్ టైఫాయిడ్. అది మన ప్రాణిత గారు, మన టేబుల్ ఏదండి? మెటీరియా మెడికా టేబుల్. ఇది ఇది అప్డేట్ చేశారా అండి బ్యాప్టిషియాకి? లాస్ట్ క్లాస్ ఒకటి చేయలేదు సార్. లాస్ట్ది నాకు లింక్ కూడా రాలేదు. ఓ, ఇది లింక్ కావాలా మీకు? ఇది కాదు సార్, లాస్ట్ క్లాస్ డౌన్లోడ్. లాస్ట్ క్లాస్ రికార్డ్ చేయలేదా మనము? మీరు చేశారు, బట్ రాంబాబు గారు లేనట్టున్నారు కదా, మీరన్నా తనన్నా పంపాలి నాకు. అవునా, ఓకే ఓకే. మీరు ఆ మాస్టర్ అకౌంట్ కి మీ దగ్గర పెట్టుకోవాలండి, లేకపోతే మనకి అంటే ఈజీ అవుతుంది. ఓకే, నేను చూస్తాను. మనకి, యా ఓకే. సో ఏమన్నా సడన్ కీవర్డ్స్ మనకి? సడన్, ర్యాపిడ్, ఓకే. తర్వాత డ్రౌజీ, స్టూపర్, ఈ రెండు ఓకే. తర్వాత బ్లడ్ ఎమిట్ అవ్వచ్చు, బ్లడ్ ఎక్స్ప్రెషన్స్ అవ్వచ్చు. దీంట్లో ఎటిపికల్ టైఫాయిడ్ అన్నారు దీన్ని. ఆల్ట్ ఎంటర్. ఓకే. తర్వాత ఈ మొత్తాన్ని సమరైజ్, సో ఓపెనింగ్ ఈ టైప్ లో చేశారు మనకి గుర్తుండడానికి. కెంట్ గారు ఎటిపికల్ టైఫాయిడ్ అన్నారు. టైఫాయిడ్ వేర్ యాజ్ ఇట్ టేక్స్ టైమ్ టు సెట్ ఇన్ అండ్ ఎస్టాబ్లిష్ ద కండిషన్. దిస్ ఇస్ లైక్ a sudden or a fairly quick rapid typhoid like condition. సో దాంట్లో ఇంకొక కీ 2 things చెప్పారు. ఆ వర్డ్స్ గుర్తుంటే మనకి ఈజీగా ఉంటుంది. లుకింగ్ అండ్ స్మెల్లింగ్ అన్నారు. ఓకే, లుకింగ్ లోనేమో డ్రౌజీ అండ్ స్టూపర్, ఫేస్ మాటల్డ్, ఇవన్నీ ఒక యాజ్ ఇఫ్ హీస్ అ డ్రంకర్డ్, రైట్, తాగినోళ్ళలాగా అలా ఉంటుంది. వర్డ్స్ నాట్ ఈవెన్ ఏబుల్ టు కంప్లీట్ ద వర్డ్స్ ఆఫ్ అ సెంటెన్స్, రైట్, అదొక ఆస్పెక్ట్. అది లుకింగ్ లో. స్మెల్లింగ్ లోనేమో ఏమన్నారు? ప్యూట్రిడ్ అన్నారు. యాజ్ ఇఫ్ మనకి డీకే కైండ్ ఆఫ్ ఫినామినన్ త్రూ అవుట్. వాడి దగ్గరికి వెళ్ళిన, వాడి డిశ్చార్జెస్ నుంచి, వాడి డయేరియా అయినా, ఏ లైక్ యూ నేమ్ ఇట్, దెర్ ఇస్ దట్ హారిబుల్ స్మెల్ that is emanating from the
పర్సన్ ఫ్రమ్ ద డిశ్చార్జెస్. సో ఇవి మనం కీ వర్డ్స్గా ఎప్పుడైనా మనకి బ్యాప్టిషియా పర్సన్ చూస్తే మనకి ఈజీగా రికగ్నైజ్ చేసుకునేటట్టు ఈ వర్డ్స్ కొన్ని మనం గుర్తుంచుకోవచ్చు. ఓకేనా? ఒక పెక్యులర్ కండిషన్ కూడా మాట్లాడాము. మ్మ్. సూపర్ లేకుండా రెస్ట్లెస్ ఉన్నా కానీ మ్మ్. ఈ సడన్ ఆన్సెట్ సడన్ గా ఉండి మ్మ్. మ్మ్. ఈ స్మెల్ కనుక ఉంటే రాత్రిపూట నిద్ర పట్టకపోతే ఒక కేసు కూడా వచ్చింది, దానికి బాప్టిసియా అని చెప్పారు. వెరీ గుడ్, బాగా గుర్తు చేశారు. అంటే ఫేజెస్ లో మధ్యలో మనకి ప్రిడామినెంట్లీ అంటే రోజంతా మగతగా ఉండి రోజంతా ఈ కైండ్ ఆఫ్ కండిషన్ ఉండి నిద్ర మధ్యలో దెర్ ఇస్ అ ఫేజ్ వేర్ హీఈస్ అ లిటిల్ బిట్ స్లీప్లెస్, లిటిల్ బిట్ రెస్ట్లెస్. దాని గురించి మనం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. యూ సీ ప్రిడామినెంట్లీ ఇట్ ఈస్ స్టిల్ బ్యాప్టిషియా. అండ్ ఆ స్లీప్లెస్నెస్ ఇది కూడా దాంట్లో కూడా దెర్ ఇస్ అ కన్ఫ్యూజన్ అబౌట్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ. There is a horrible weakness. So the dominant picture of baptisia is still there అని చెప్పుకున్నాం. So there is no need to be confused. If short phases are intermittently there are symptoms, but overall there is the fundamentally the same drug that is acting, or the picture is not significantly ఇదేంటంటాం మనం ప్రొలాంగ్డ్. ఐ మీన్ ఓవరాల్ గా మనకి చూస్తే ఆ పిక్చర్ ఉండి ఫేజెస్ లో చిన్న చిన్న చేంజెస్ ఉంటే గనక దెర్ ఈస్ నో నీడ్ టు బి కన్ఫ్యూజ్డ్. ఓకే, అది మనం చెప్పుకున్నాం. ఓకే, అది సేమ్ విత్ రూస్టాక్స్, సేమ్ విత్ బ్రయోనియా, సేమ్ విత్ ఎనీ అదర్ లైక్ ఆర్సనిక్ ఆల్బమ్. ఎప్పుడు మధ్యలో చూసాం మనం, టిపికల్లీ యాంగ్షియస్ ఉంటాడు పేషెంట్, మధ్యలో చూసాం యాంగ్షియస్ ఉండి 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 ఒక ఫేజ్ వచ్చింది, కొంచెం గ్యాప్ ఇచ్చి కొంచెం పడుకున్నాడని చూసి బ్యాప్టిషియా కొట్టేయకూడదు, ఆర్ జెల్సిమియం కొట్టేయకూడదు. ఓకే, సో అది సంథింగ్ టు కీప్ ఇన్ మైండ్. వీ హ్యావ్ టు ఆల్వేస్ డబుల్ చెక్. ఈ రోజంతా ఏం చేస్తున్నాడండి, యూ కెన్ ఆల్వేస్ డబుల్ చెక్ అండ్ అండర్స్టాండ్ ఓవరాల్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఓకేనా? సో అది మనము గుర్తుంచుకోవాలి. గుడ్ రివిజన్. సో అయితే విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ మనము ఒక మెటీరియా మెడికాని చదువుకునే అప్రోచ్ కూడా దీంతో మనం రిఫైన్ చేసుకుంటూ ఉన్నాము. లైక్ డ్రగ్ అనేది మనము సేఫ్, మనం అగైన్ ద వే వి అప్రోచ్డ్ ఇట్, ఒక థెరపాటిక్ ఆర్ ఒక అక్యూట్ కండిషన్ తీసుకున్నాము లైక్ అ ఫ్లూ, దానివి డిస్కస్ చేసుకొని ప్రాపర్టీస్, ఫేజెస్, దాంట్లో డ్రగ్స్ తీసుకొని ఈచ్ డ్రగ్ కి లైక్ వీఆర్ గోయింగ్ త్రూ ద మెటీరియా మెడికా. వీ మే నాట్ గో త్రూ ఆల్ ఆఫ్ దెమ్, but at least a couple of them, so that we form the idea of how to go through a materia medica. So always go slow and make sure you understand the concepts using Kent's materia medica, and then you summarize like Boger. I think we went through, made notes, go slow, right, make notes from Kent మెటీరియా మెడికా అండ్ దెన్ సమ్మరైజ్ లైక్ బోగర్ అని చెప్పాము. సో ఈ సమ్మరీ కండిషన్ మనం ఇక్కడ పెట్టాము. ఇది బేస్డ్ ఆన్ అవర్ నోట్స్. సో ఈ నోట్స్ నుంచి తీసుకొని దీంట్లో సమ్మరైజ్ చేసుకుంటే మనకి రిట్రీవల్కి బాగుంటుంది. ఓకేనా? సో ఇది ప్రాణహిత గారు, ఇది ఒక్కసారి మనం అప్డేట్ అదేంటి కుదిరినప్పుడు చేయొచ్చు. అండ్ అగైన్ ఐ వుడ్ సజెస్ట్ మోర్ అండ్ మోర్ help in this kind of group notes. Okay, so when we are noting down something physically, we are noting down mentally too. So చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఇదేంటి ఏదో కోట్ ఉండింది, మనము టు క్రియేట్ డాట్స్ యూ రీడ్, టు కనెక్ట్ ద డాట్స్ యూ రైట్ అని చెప్పారు అనమాట. సో ఏదైనా లైక్ ఏ సబ్జెక్ట్ అయినా రీసెర్చ్ కానీ ఏదైనా చేస్తున్నప్పుడు మనకి బిట్స్ అండ్ పీసెస్ గా ఇన్ఫర్మేషన్ ఫామ్ అవుతూ ఉంటుంది. దాన్ని కనెక్ట్ చేయాలంటే నోట్స్ టేకింగ్, రైటింగ్ ఇస్ ద
is a really powerful technique. ఓకేనా? సో ఈ కైండ్ ఆఫ్ దాంట్లో ఐ ఎంకరేజ్ others also to participate, to read any gaps, go ahead and add your notes. ఏదైనా చేసినప్పుడు ఫస్ట్ లో ప్రాణిత గారికి ఒక మాట చెప్పండి. ఎవెన్చువల్లీ వన్స్ వీ థింక్ alike and when we are doing work alike, we can do it seamlessly. ఓకేనా? సో అది. Now with this background, let us get into జెల్సీమియం. ఓకేనా? సరే, బిఫోర్ వి గో ఇన్ టు జెల్సీమియం, మీకు గుర్తున్న అందరు ఎవరి ఫేవరెట్ కీవర్డ్స్ వాళ్ళు ఒకసారి చెప్పగలరు క్విక్ గా జెల్సీమియం గురించి? ర్యాపిడ్ ఫైర్, ఇది అంత టైం ఏం అవసరం లేదు. స్లో ఇంకా వాట్ ఎల్స్? చిల్ ఇన్ ద బ్యాక్. చిల్ ఇన్ ద బ్యాక్, వెరీ గుడ్. ఇంకా హెవీ లోవర్ లిమ్స్. హెవీనెస్, లోవర్ లిమ్స్. ఓకే, ఇంకా It predominantly acts on nervous system. నర్వస్ సిస్టమ్. ఓకే, వెరీ గుడ్. ఓకే, అంతేనా? ఇంకేమున్నాయా? నో థర్స్ట్. నో థర్స్ట్, వెరీ గుడ్. బాగున్నాయి, అన్ని కరెక్టే. ఓకే, సో మీరు మనకి కెంట్ గారు ఏమంటున్నారో ఒకసారి చూద్దాము. అగైన్ మనము కాన్సెప్ట్స్ ఏవైనా కొత్త వచ్చినప్పుడు ఆర్ ఫౌండేషనల్ వచ్చినప్పుడు వీ షుడ్ ఆల్వేస్ టేక్ టైమ్ అండ్ టు మేక్ అ నోట్ ఆఫ్ దాట్ కాన్సెప్ట్ ఇన్ అవర్ కాన్సెప్ట్స్ నోట్స్. మనం ఇప్పటిదాకా ఇన్ఫెక్షన్ వర్సెస్ ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటో చూసాము. లైక్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ దోస్. ప్లెథోరిక్ వర్సెస్ ఫీబుల్ చూసాము. కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేది ఏ పరంగా మనం ఎక్స్టర్నల్ వర్సెస్ ఇంటర్నల్ వర్సెస్ హౌ హిజ్ రెస్పాన్సెస్, రైట్, ఇవన్నిటిని బేసిస్ మీద చూసాము. అండ్ దెన్ ద టైప్స్ ఆఫ్ ఫీవర్, ఇవి మళ్ళీ వస్తూ ఉంటాయి. కెంట్ మెడికా చదివినప్పుడు అలా మనకి సస్టైన్డ్ ఫీవర్, ఇంటర్మిటెంట్ ఫీవర్, వేర్ ఇట్ ఈస్ నాట్ టచింగ్, వేర్ ఇట్ ఈస్ టచింగ్ నార్మల్, రిలాప్సింగ్ ఫీవర్, రెమిటెంట్ ఫీవర్, హెక్టిక్ ఫీవర్, ఇది మళ్ళీ వస్తాయి. సో వీ వాంట్ టు ఇది. అండ్ దెన్ రీడింగ్ కాంప్రిహెన్షన్ గురించి చెప్పుకున్నాం, యాంటీ మయాస్మెటిక్ గురించి చెప్పుకున్నాం, నోట్స్ ఫార్మాట్స్, రైట్. సో ఈ కైండ్ ఆఫ్ it's always a good idea to take a step back, understand any fundamental concepts and then come back to going through the remedy, right? సో ఇక్కడ జెల్సీమియంలో ఈ బోర్డ్ లో ఇచ్చారు కదా, ఇది మనకి చాలా ఆల్వేస్ యూస్ఫుల్. వెదర్ తో ఓపెన్ చేశారు కెంట్ గారు. ఓకే, సో ఏమంటున్నారు? ఇఫ్ యూ విల్ అబ్జర్వ్ ద వెదర్ కండిషన్స్ ఇన్ షార్ప్ క్లైమేట్స్, okay, such as Minnesota, Massachusetts and Canada, you will find that cold spells are very intense and that people, when exposed, come down with complaints very rapidly and violently. That is the way the belladonna and the aconite cases come on. But Gelsemium complaints do not come on from such causes nor appear that way. Its complaints are more insidious and come on with a degree of slowness. Insidious అంటే ఏంటండి? ఇన్సైడియస్ అంటే లోపల నుండి చేంజెస్ వస్తాయి, చాలా సడన్ రావు అని కదండి. ఓకే, మేబీ తప్పుకుండొచ్చు. యా. సో మనకి ఇది ఇగో మనలాంటి వాళ్ళ కోసమే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డిగ్రీ ఆఫ్ స్లోనెస్ ఆల్రెడీ ఇచ్చాడు ఆయన. ఓకే, ఇన్సిడ్యూస్ అంటే మనకి కొంచెం స్లోగా సెట్ ఇన్ అవుతాయి అని చెప్తున్నారు. సో ఇట్ ఈస్ రిలేటివ్లీ స్లో వెన్ కంపేర్డ్ విత్ ఎకోనైట్ ఆర్ బెలడోనా, వేరెన్ ఇగోండి మనకి జెల్సీమియం కోల్డ్ డెవలప్స్ యాజ్ సిమ్టమ్స్ సెవరల్ డేస్ ఆఫ్టర్ ది ఎక్స్పోజర్. సో ఇక్కడ కొంచెం మనం రిలేటివ్ గా తీసుకోవాలి. మనము వైల్ ద ఎకోనైట్ comes on, cold comes on a few hours after exposure. ఓకే, సో ఎకనైట్ లో ఏమవుతుంది? వెళ్ళాడు ఓవర్ నైట్ లోపల. మొన్న కూడా ఒక కేసు ఉండింది, నైట్ 2కి చేశారు
ఎర్లీ మార్నింగ్ 2కి నేను 2-3 సార్లు చేసిన తర్వాత అప్పుడు నాకు కొంచెం అంటే కొంచెం కాల్ తీసుకోగలిగాను. చేసినప్పుడు లేచి విపరీతంగా చెవి నొప్పి ఏడుస్తుంది. ఏంటి అంటే ఇదేంటి ఈవినింగ్ బాగా చల్లటి గాలు ఉన్నాయి, ఆడింది, అంత బాగానే ఉంది, పడుకుంది. 1 నుంచి అసలు కంటిన్యూస్గా ఏడుస్తుంది, హారిబుల్గా ఏడుస్తున్నది. సో కాల్ చేశారు, ఈ డీటెయిల్స్ కన్ఫర్మ్ అయినది. ఎకనైట్ 200 ఒకే ఒక డోసు 30 minutesలో మళ్ళీ నార్మల్ అయి పడుకుంది. మార్నింగ్ లేచేటప్పటికి వాళ్ళు కాల్ చేయలేదు, నేనే కాల్ చేసి ఏంటండి ఇట్లా చేశారు, డ్రగ్ చెప్పాను. నాకు కొన్నిసార్లు ఇదేంటి నిద్రలో చెప్పినప్పుడు ఐ కెనాట్ రికలెక్ట్ ఎవ్రీథింగ్ ఫుల్లీ. సో మీరు చేసినట్టున్నారు, ఏదో చెప్పినట్టున్నాను, ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటే అవునండి ఎకనైట్ వేసాము, మార్నింగ్ అసలు ఏం లేదండి, అంతా షీఈ్ ఫైన్, అసలు లైక్ క్లాస్ ఏంటి స్కూల్కి వెళ్ళిపోయింది. సో అగైన్ an example of that suddenness few hours after exposure. Okay, yet another example. The child, aconite child exposed during the day in dry cold weather will have croup before midnight. But in the south diseases are very slow. South అంటే మనమే, అంటే మనం మెజారిటీ సౌతే కదండి ఇక్కడ, సదరన్ పార్ట్ ఆఫ్ యుఎస్ఏ గా మనం, రైట్? So south diseases are very slow, like the people themselves. Their organs are very slow and their reaction is slow అంటున్నాడు. ఓకే, సో యూజువల్లీ మనకి జెల్సీమియం కొంచెం స్లో వెన్ కంపేర్డ్, స్లో అంటే ఎవర్ ఓన్ వర్షన్ ఆఫ్ స్లోనెస్ కాదు, వెన్ కంపేర్డ్ విత్ ఎకనైట్. అలా చూస్తూ అలా కంటి ముందే మనకి అవర్స్లో డెవలప్ అవ్వడం కాకుండా, యూజువల్లీ వాడిని అడిగితే అరే నాన్న ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఏంటి కండిషన్ అంటే వాడు క్లియర్గా చెప్తాడు, మొన్న అండి ఇట్లా అయింది, తర్వాత నిన్న, ఈ టైప్లో మనకి నేరేషన్ ఉంటుంది జెల్సీమియంలో. ఓకే, సడన్వి ఆస్పెక్ట్స్ ఉంటాయి కానీ బట్ పర్సంటేజ్ ఆఫ్ కేసెస్ అనేది మనకి యూజువల్లీ మోర్ స్లైట్లీ స్లోవర్ ఆన్సెట్ అనేది ఉంటుంది, రైట్? అండ్ ఇంకో ఆస్పెక్ట్ కూడా చెప్పాడు, దేర్ కోల్డ్స్ ఆర్ నాట్ టేకెన్ ఫ్రమ్ ద వైలెంట్ కోల్డ్ బట్ ఫ్రమ్ గెటింగ్ ఓవర్ హీటెడ్. ఓకే, సో ఇక్కడ కోల్డ్ వర్సెస్ హీట్ చెప్తున్నారు. తర్వాత కూడా ఐ థింక్ కోల్డ్ వచ్చినప్పుడు నాట్ వైలెంట్ టైప్ ఆఫ్ కోల్డ్ బట్ మోర్ లైక్ కొంచెం మోడరేట్ కోల్డ్ టైప్లో చెప్పారు. బట్ మనకి ఇవన్నీ మోర్ పర్సంటేజ్ ఎక్కడ కనపడుతుంది అనేది, దెర్ ఈస్ నథింగ్ దట్ సేస్ ఓకే వైలెంట్ కోల్డ్ ఉన్నది ఆర్ కొంచెం సడన్ గా వచ్చింది, యూ కెనాట్ యూజ్ జెల్సీమియం అనేది ఇట్ ఈస్ బట్ అనే ఆస్పెక్ట్ ఉండదు. బట్ ద పర్సంటేజెస్ ఆర్ మోర్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఆ సిమ్టమాలజీ మనకు వచ్చింది జెల్సీమియంవి, then it still is జెల్సీమియం. Okay, so hence their colds are not taken from the violent cold but from getting overheated. Hence they take colds and fevers of a low malarial type. Malarial అంటున్నాడు చూడండి, దీనికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది, మళ్ళీ చూద్దాం. They have congestive headaches and congestive complaints that do not come on suddenly. When we think of climate and consider the people, the pace of the remedies, we see that gels is a remedy for warm climates, while aconite is a remedy for colder climates. Certain acute complaints in the north will be like aconite, while similar complaints will have symptoms in the warmer climates like gelsemium. The colds and the fevers of the mild winters will be more likely to run to this remedy, whereas the colds and the fevers of a violent winter will be more likely to run to belladonna and aconite. ఇప్పుడు కంప్లీట్ అయింది. ఇంకో స్టేట్మెంట్ కూడా చదువుదాం, దాని తర్వాత మాట్లాడదాం. ఇట్ ఈస్ ట్రూ దట్ aconite has complaints in hot weather, fevers and dysentery of hot weather, but they are different from the complaints of the winter. సో ప్రతి రెమెడీకి వింటర్ లోను ఇదేంటి వింటర్ వల్ల ఎగ్రివేషన్, హీట్ వల్ల ఎగ్రివేషన్, లైక్ ఎకనైట్ లో అదే చెప్తున్నారు. ఎట్లయితే వైలెంట్ కోల్డ్ నుంచి ఎగ్రివేషన్ ఉందో, హాట్ వెదర్ నుంచి కూడా ఇదేంటి కంప్లైంట్స్ ఉంటాయి ఎకనైట్ లో, బట్ ద సిమ్టమ్స్ ఆర్ స్లైట్లీ డిఫరెంట్. ఫీవర్స్, డిసెంట్రీ ఈ టైప్ హాట్ వెదర్ లో ఉంటే,
మనకి కోల్డ్స్, క్రూప్ ఇలాంటివి కోల్డ్ వెదర్లో ఉంటుంది ఎక్కువ నైట్కి. జెల్సిమియంలో కూడా వైలెంట్ కోల్డ్ ఎక్స్పోజర్ నుంచి రావడం కంటే మోర్ కొంచెం మైల్డర్ కోల్డ్ నుంచి వచ్చే ఛాన్సెస్ హయ్యర్ అవి చెప్తున్నారు. ఓకే, సో ఇది మనం గుర్తుంచుకోవాల్సింది మన జెల్సిమియం ఇది మెటీరియా మెడికాలో. సో ఏమంటున్నారండి ఇక్కడ కీవర్డ్స్ లో ఫస్ట్ లో వచ్చింది ఏంటి, వెదర్ గురించి చెప్పారు, రైట్? సో ఏంటి, నాట్ సో మచ్ ఫ్రమ్ వైలెంట్ కోల్డ్ బట్ మోర్ ఫ్రమ్ మైల్డర్ కోల్డ్ ఎక్స్పోజర్. ఓకే, ఇది కొంచెం ఇంకొంచెం షార్ట్ చేసుకున్నాం, ఊరినే ఉన్నదన్నట్టు రాస్తున్నాను. అఫ్ కోర్స్ మనం వెన్ వీఆర్ రైటింగ్ ఇట్ డౌన్ అండ్ దెన్ కొంచెం దీన్ని సమరైజ్ చేసుకోవచ్చు. ఓకే, సర్టన్ acute okay, it is true. అది అయిపోయింది. జెల్సిమియం has been used mostly in acute troubles, in lingering acute troubles, in those resembling the chronic. It is very useful, but in chronic miasms it is not the remedy. It is only a short acting remedy, though slow in its beginning. ఓకే, సో ఏమంటున్నాడు మళ్ళీ, షార్ట్ యాక్టింగ్. ఓకే, అక్యూట్ షార్ట్ యాక్టింగ్ రెమెడీ ఇక్కడ మనకి నోట్ చేసి ఉన్నది. ఆన్సెట్ మీడియం పైకి తీసుకొద్దాము, రైట్? ఇవి మనం చూసింది. In this, it is like bryonia. Bryonia complaints come on slowly, and hence it is suitable for fevers coming on in the southern climate, but it is also has sudden violent complaints, though not to the extent that we find in belladonna. చూసారా, వెంటనే మనకి డ్రగ్స్ సటిల్ గా ఉంటాయి. వైలెంట్ గా వచ్చింది, సడన్ గా వచ్చింది, నేను జెల్సిమియం వేయను కాకుండా మోర్ పర్సెంటేజెస్ ఎక్కడ ఉంటాయి అనేది మనం చూసుకోవాలి. బట్ ఇట్ ఆల్సో హ్యాస్ సడన్ వైలెంట్ కంప్లైంట్స్, దో నాట్ టు ది ఎక్స్టెంట్ వి ఫైండ్ ఇన్ బెలడోనా. ఓకే, సో ఇది ఈ రకంగా ఓపెన్ చేశారు వెదర్ దాంతో. ఓకే, మనం ఇప్పుడు నౌ లెట్ us లుక్ అట్ ద కంప్లైంట్స్. ఏంటి, ఏ సెంటర్స్, ఏ ఆర్గన్స్, ఏ సిస్టమ్స్ ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది ఈ టైప్ లో మనం ఇచ్చారు. సో లెట్ us అండర్స్టాండ్. ద కంప్లైంట్స్ ఆఫ్ జెల్సిమియం ఆర్ లార్జ్లీ కంజెస్టివ్, cerebral hyperemia, determination of blood to the brain and to the spinal cord. The extremities become cold and the head and the back become hot. The symptoms are manifested largely through the brain and the spinal cord. In connection with the brain affections, there are convulsions of the extremes, crampings of the fingers and the toes and of the muscles and of the back. Coldness of the fingers and toes. Sometimes the extremities are icy cold to the knees, while the head is hot and the face purple. During the congestion, the face is purple and mottled, the eyes are engorged, the pupils dilated, and the eyes are in a state of marked congestion with lacrimation and twitching. సో ఇక్కడ మనకి ఓపెన్ చేయడంలోనే దాని యొక్క హోలిస్టిక్ పర్వ్యూ అనేది ఒక దాని రేంజ్ ఇచ్చేసారు. ఏమంటున్నారు, కంజెస్టివ్. ఏమంటున్నారు మనకి ఈ నేచర్ ఆఫ్ ద కంప్లైంట్స్ ఏమంటున్నాడు, కంజెస్టివ్ ఇన్ నేచర్. ఓకే, అంటే
మనకి అక్యుములేషన్ అయ్యి అది డిశ్చార్జెస్ అయి ఉండొచ్చు, బ్లడ్ అయి ఉండొచ్చు, రైట్? సో ఈ టైప్లో కంజెస్టివ్ ఇది. ఇంకోటి ఏమంటున్నారు, బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. అందుకే మనకి బ్యాక్ లో, అందుకే మనకి లోవర్ అంటున్నాం కదా. మనం చెప్పిన దానికి ఆయన ఎలా హోలిస్టిక్ గా ఇచ్చారు చూడండి, చాలా వండర్ఫుల్ ఇది, రైట్? సో బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ నుంచి ఏమవుతుంది, అక్కడి నుంచే మనకి ఎక్స్ట్రీమిటీస్ అంటే ఏంటండి? ఎక్స్ట్రీమిటీస్ అంటే ఇది చాలా సార్లు రిపీట్ అవుతుంది హోమియోపతిలో మనకి ఈ టర్మినాలజీ. మెటీరియల్ ఏంటి ఇక్కడను, తర్వాత రెపర్టరీస్ లోను వీటికి చాలా ఇంపార్టెంట్. ఎక్స్ట్రీమిటీస్ అంటే కాళ్ళు చేతులు. కాళ్ళు చేతులు, అవర్ లిమ్స్, రైట్? సో ఈ ఎక్స్ట్రీమిటీస్ లోకి కొడుతుంది, అక్కడి నుంచి స్పైన్ లో నుంచి స్టార్ట్ అయ్యి, రైట్? ద వే ద మనకి నర్వ్స్ స్పైన్ లో మనకి నర్వ్స్ అంతే కదా, స్పైన్ లో నుంచి స్టార్ట్ అయ్యి స్పైనల్ కార్డ్ లో నుంచి బయటికి రావడం ఉంటుంది. సో మనకి ఆ ఎక్స్ట్రీమిటీస్ లోకి ఏమవుతుంది, కోల్డ్నెస్ ఆఫ్ ఫింగర్స్ అండ్ టోస్. సమ్ టైమ్స్ ది ఎక్స్ట్రీమిటీస్ ఆర్ ఐసీ కోల్డ్ టు ద నీస్ వైల్ ద హెడ్ ఈస్ హాట్ అండ్ ద ఫేస్ పర్పుల్. డ్యూరింగ్ ద కంజెషన్ ద ఫేస్ ఇస్ పర్పుల్ అండ్ మాటిల్డ్. ఇది చెప్పుకున్నాను, రైట్? సో ఇది ఇన్ కనెక్షన్ విత్ ద బ్రెయిన్ ఎఫెక్షన్స్ దెర్ ఆర్ కన్వల్షన్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్. సో మనకి ఆ బ్రెయిన్ ఎఫెక్షన్స్ లో పార్టే, రైట్? సో ఆ బ్రెయిన్ ఎఫెక్షన్స్ లో పార్టే కన్వల్షన్స్ ఆఫ్ ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ ఎక్స్ట్రీమిటీస్. నేను క్రానిక్ కేసులో రిపీటెడ్ కన్వల్షన్స్ పీరియాడిక్ గా వచ్చే కేసులో ఒకసారి జెల్సీమియం ఇండికేట్ అయింది, వండర్ఫుల్ గా పనిచేసింది, ఆ టెండెన్సీని కట్ ఆఫ్ చేసింది. ఆల్మోస్ట్ జెల్సీమియం 1M ఇలాంటి ఈ రెమెడీ ఇచ్చిన తర్వాత దెర్ హ్యాస్ నాట్ బీన్ ఎవ్రీ ఇయర్ 2 times వచ్చేది, లాస్ట్ 2-3 years లో ఒక్కసారి వచ్చింది, అది మైల్డ్ గా వచ్చింది అనమాట. అండ్ ఇంక్రీజింగ్లీ ఆ టెండెన్సీ పోయింది. కన్వల్షన్స్ అంటే గుర్తొచ్చింది, రైట్? క్రాంపింగ్ అండ్ టోస్ అండ్ ద మజిల్స్ ఆఫ్ ద బ్యాక్. సో ఇప్పుడు పేషెంట్ ని చూస్తే ఏంటి అనేది చెప్తున్నారు ఇక్కడ. ద పేషెంట్ ఫీల్స్ డేస్డ్ మనకి అండ్ టాక్స్ యాజ్ ఇఫ్ హీ వర్ డెలీరియస్, ఇన్కోహరెంట్, స్టూపిడ్, ఫర్గెట్ఫుల్. ఏదైతే మనకి బ్యాక్టీరియాలో పిక్చర్ ఉన్నదో కొంచెం అలాంటి సిమిలారిటీ ఉన్నది ఇక్కడ కూడా. డెలీరియస్, ఇన్కోహరెంట్, స్టూపిడ్, ఫర్గెట్ఫుల్, రైట్? సో మనకి ఫేస్ వచ్చిందా ఇక్కడ? ఇక్కడ వెదర్, కంప్లైంట్స్, హెడేక్స్, కౌంటెనెన్స్, ఫేస్ కావాలి ఇక్కడ. సో అదొక్కటి యాడ్ చేద్దామండి. ఓకే, ప్రాణిత గారు. డేస్డ్, స్టూపిడ్, రైట్, ఫర్గెట్ఫుల్, ఇవన్నీ మనకి ఇన్కోహరెంట్ అంటే వాడు మాట్లాడాలనుకున్న దానికి మాట్లాడింది. ఇన్ఫాక్ట్ ఒకసారి ఐ రిమెంబర్ హై డిగ్రీ ఆఫ్ డెలీరియం ఉన్నప్పుడు దేంటి వాళ్ళు ఆశ్చర్యం వేస్తుంది అసలు. అసలు ఇది ఇన్కోహరెంట్ గా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అసలు వాళ్ళ ఆవిడని అడిగి, ఆయన చెప్పింది నాకు అర్థం కాక ఇంకా వాళ్ళ ఆవిడని అడిగాను, ఏం మాట్లాడుతున్నారండి అంటే, నిన్నటి నుంచి ఇంతే ఉన్నారండి అంటుంది. ఏం మాట్లాడుతున్నారు ఆయనకి అర్థం కాదు అసలు. ఫీవర్ ఏమో 103 ఉంది, అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు ఏంటేంటో చెప్తున్నారు అసలు. ఆ సినిమాలో ఏంటి, కుమార్ రాజా గుర్రం వేసుకొని వచ్చాడు, ఈ టైప్ లో అసలు ఏంటేంటో అసలు సంబంధమే లేదనమాట. మీరు సిమ్టమ్స్ కదండి చెప్పాలి అంటే, ఆఫీస్ అంటాడు, రిపోర్ట్ అంటాడు, అసలు ఇష్టం వచ్చినట్టుంది అనమాట. సో ఇట్ వాజ్ అ క్లాసిక్ జెల్సీమియం 1M వేస్తే నెక్స్ట్ రోజుకి, సార్ నేను ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను కదండి అంటున్నాడు ఆయన.
ఆ టైప్ లో ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ హైలీ పాసిబుల్ మనకి డెలీరియం, ఈ ఇన్కోహరెంట్ ఇవన్నీ. ఇట్ ఈస్ లైక్ దిస్ ఇన్ ఇంటర్మిటెంట్ ఫీవర్. ఇక్కడ ఇంటర్మిటెంట్ అండర్లైన్ చేసుకున్నాము. That develops gradually towards a congestive chill. Great coldness running up the back from the lower part of the spine to the back of the head. Shuddering as if ice were rubbed up the back. వండర్ఫుల్ కంపారిజన్స్, రైట్? యాజ్ ఇఫ్ ఐస్ వర్ రబ్డ్. అసలు మొత్తం ఈ స్పైన్ లో వాడికి చాలా లైక్ మనకి టిపికల్ గా కనపడుతూ ఉంటుంది జెల్సీమియంలో. స్పైన్, ద చిల్ ఇన్ ద స్పైన్ అనేది వన్ ఆఫ్ ద వెరీ గుడ్ ఇండికేటర్స్. మనకి యూజువల్లీ చలిగా ఉంది ఆర్ బాడీ పెయిన్స్ అంటారు. బాడీ పెయిన్స్ అంటే ఇంకొంచెం మనం ప్రోబ్ చేస్తే ఇదేంటి నడుము దగ్గర నుంచి ఆర్ బ్యాక్ దగ్గర నుంచి అండి కిందకి లాగేస్తూ ఉంటుంది. ఇదేంటి చాలా హెవీగా ఉంటాయి. ఈ కైండ్ ఆఫ్ వర్డ్స్ యూస్ చేస్తూ ఉంటారు. సో మనం జస్ట్ జూమ్ ఇన్, లైక్ బాడీ పెయిన్స్ అనే వర్డ్ ని ఇంకొంచెం జూమ్ ఇన్, ప్రోబ్, డ్రిల్ చేస్తే మనకి ఈ ఆస్పెక్ట్స్ బయటకు వస్తాయి. రైట్. సో ఇక్కడ గ్రేట్ కోల్డ్నెస్ రన్నింగ్ అప్ ద బ్యాక్ ఫ్రమ్ ద లోవర్ స్పైన్. సో చిల్ ఇన్ ద స్పైన్, వీక్నెస్, చిల్ ఇన్ ద స్పైన్ అన్నారు కదా. సో ఇన్ ద బ్యాక్ స్పైన్. తర్వాత the pains also extend up the back with the coldness of the extremities, the very dark red countenance, the dazed condition of the mind, the glassy eyes and the dilated pupils. We have the neck drawn back, rigidity of the muscles and of the back of the neck, so that the neck cannot be straightened. There are violent pains of the back, coldness in the spine. So అది ఇంకొంచెం పైకి ఎక్స్టెండ్ అవ్వడం అనేది కూడా వెరీ మచ్ పాసిబిలిటీ. అగైన్ మనం స్పైన్ ని పట్టుకోవాలి. ఇగో ఈ చిన్న లైక్ ఆల్ ఆఫ్ దీస్, అందుకనే ఓపెనింగ్ లోనే ఇచ్చాడు ఆయన. మనము వెన్ వి స్టడీ సంథింగ్, దాని రేంజ్, దాని ఓవర్ వ్యూ, దాని పిక్చర్ అర్థమైతే ఈ లిటిల్ డీటెయిల్స్ దే జస్ట్ యాడ్ ఆన్ టు దట్ ఓవరాల్ పిక్చర్. ఓకే. సో బ్రెయిన్, స్పైన్ దాని యొక్క ఎక్స్టెన్షన్స్, రైట్? సో అక్కడ ఉంటున్నది డేస్డ్, వైలెంట్. దిస్ స్టేట్ వుడ్ రిమైండ్ వన్ ఆఫ్ ద సెరిబ్రోస్పైనల్ మెనింజైటిస్. మెనింజైటిస్ అంటే బ్రెయిన్ ఫీవర్. ఇంకా సెరిబ్రోస్పైనల్ మెనింజైటిస్, ఇన్ఫెక్షన్ ఇన్ ద బ్రెయిన్, మెనింజస్ సైడ్. ఓకే. స్మిత గారు మీరు కంప్లీట్ గా వినపడలేదు. అవుటర్ లేయర్ ఆఫ్ ద బ్రెయిన్ అండి. అవుటర్ లేయర్, ఎగ్జాక్ట్లీ. అది మనకి స్పైన్ లోకి కూడా అవుటర్ లేయర్ ఉంటుందా? ఎస్, ఉంటుంది. యా. సో అది ఇన్ఫ్లేమ్ అవడం, రైట్? ఐటిస్ అంటే ఎప్పుడైనా ఇన్ఫ్లమేషన్, అంతే కదండి? యా, ఇన్ఫెక్షన్ ఆర్ ఇన్ఫ్లమేషన్. ఎస్, రైట్. సో మనకి ఒక అవుటర్ లేయర్ ఉంటుంది, అది ఇన్ఫ్లేమ్ అవడము అనేది మనకి మెనింజైటిస్ అనేది ఉంటుంది. సో దిస్ స్టేట్ వుడ్ రిమైండ్ వన్ ఆఫ్ ద సెరిబ్రోస్పైనల్ మెనింజైటిస్. Pain in the base of the brain, in the back of the neck. With all states, there is a very hot skin and a high temperature with coldness of extremities. Sometimes the troubles are ushered in with a violent chill. This is a very important remedy to study when such symptoms are present in intermittents, and in a few days the tongue begins to coat, nausea comes on and ending in vomiting of bile, and instead of there being an intermission, a continued fever extends from one paroxysm into another with a higher temperature in the afternoon. ఇక్కడ మెనీ కీవర్డ్స్ ఇచ్చేసారు మనకి. ఇక్కడ అనదర్ కీ థింగ్
జెల్సీమియంలో ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 6 PM అరౌండ్ టైంలో ఎగ్రివేషన్ అనేది ఆర్ ఆన్సెట్ అనేది వన్ ఆఫ్ ద కీ ఇండికేటర్స్ అవుతుంది. సంథింగ్ టు కీప్ ఇన్ మైండ్. ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అగ్రివేషన్ లేదా ఆన్సెట్. మార్నింగ్ స్కూల్కి వెళ్తాడు, ఈవినింగ్ వచ్చేటప్పుడు హై ఫీవర్ ఉంటుంది. ఆర్ సిమ్టమ్స్ స్టార్ట్ అయినా మార్నింగ్కి కొంచెం బాగానే ఉంటుంది, ఈవినింగ్కి అగ్రివేషన్ వచ్చేస్తుంది. రైట్. సో అది ఒకటి. ఇంకొకటి ఏమన్నారు తర్వాత, టిపికల్లీ మనకి హెడేక్ అనేది చాలా సివియర్ హెడేక్ ఆర్ హెడేక్ అనేది మనకి డెఫినెట్లీ వన్ ఆఫ్ ద హై ప్రాబబుల్ సిమ్టమ్స్ ఇన్ జెల్సీమియం. సో అదే మనకి అది ఎందుకు వస్తుంది అనేది ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ కంజెస్టివ్నెస్ వల్ల, ఆ మెనింజైటిస్ టైప్ స్టేట్ వల్ల మనకి బేస్ ఆఫ్ ద బ్రెయిన్ అయి ఉండొచ్చు, బ్యాక్ ఆఫ్ ద నెక్ అయి ఉండొచ్చు. సో ఈ కైండ్ ఆఫ్ దీంట్లో చాలా సివియర్ మనకి ఓవరాల్ గా టెంపరేచర్ హీట్ తెలియడమును, తర్వాత ఈ కైండ్ ఆఫ్ పెయిన్ ఉండడము అనేది ఉంటుంది. ఐ థింక్ ఇంకొంచెం ఎలాబరేట్ చేస్తారు దాని గురించి. బట్ పై పార్ట్ లోనేమో హీట్, హార్ట్ ఇవన్నీ ఉండడం, బ్యాక్ నుంచి కింద దాకేమో చిల్ ఉండడం. రైట్. సో ఆ ఆస్పెక్ట్ మనకి ఉంటుంది. ఓవరాల్ గా ఎట్లా ఉంది అంటే చలిగా ఉందని మాత్రం టిపికల్లీ జెల్సీమియంలో ఉంటుంది. రైట్. దట్ ఈస్ వాట్ హీస్ సేయింగ్. ద చిల్ అండ్ దెన్ సబ్సీక్వెంట్లీ ఆఫ్ కోర్స్ ఇది ఏమంటున్నారు, ద చిల్ ప్రాక్టికల్లీ సబ్సైడ్స్, లీవింగ్ అ స్టేట్ which has the appearance of a typhoid with dry tongue, not much thirst, and marked head symptoms dazed in mind. If this continues many days, delirium and all the features of typhoid will come on, and the fever will change its type altogether from a intermittent to continued. So ఇక్కడ మనకి రెమిటెంట్ అన్నాడు, ఇంటర్మిటెంట్ అన్నాడు, కంటిన్యూడ్ అన్నాడు. ఓకే. సో ఇట్ ఈస్ లైక్ అ ఇంటర్మిటెంట్ దట్ గ్రాడ్యువల్లీ సో మనకి సో ఈ టైప్ ఆఫ్ థింగ్స్ మనకి ఎవరికైనా గుర్తు లేకపోతే మళ్ళీ ఆల్వేస్ గో బ్యాక్ టు మన కాన్సెప్ట్స్. వీటిల్లో ఈ చార్ట్స్ కొంచెము యూస్ చేసుకోండి, హెల్ప్ అవుతుంది మనకి. టిపికల్లీ అంటే మార్నింగ్ బాగానే ఉంటుంది, ఈవినింగ్ వచ్చేటప్పటికి హై ఫీవర్ వస్తుంది. దట్ ఈస్ బేసికలీ ఈ టైప్ ఆఫ్ ఇది. మార్నింగ్కి తగ్గింది, పొద్దున్న లేచేటప్పటికి ఈవినింగ్ వచ్చేటప్పటికి మళ్ళీ అగ్రివేషన్ ఉంది. అందుకనే టెంపరేచర్ చార్ట్ ఇస్ సో ఇంపార్టెంట్. ఒక రోజు దాటింది, 1.5 day దాటింది, మనకి చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. టైం పీరియడ్స్ ఆఫ్ అగ్రివేషన్, అసలు అది ఏం నేచర్, అది ఇంటర్మిటెంటా, రెమిటెంట్ అంటే ఏంటి, అలా స్టెప్ ల్యాడర్ లైక్ ప్యాటర్న్ రెమిటెంట్ లో. సో స్టార్టింగ్ లో ఇంటర్మిటెంట్ వచ్చిన తర్వాత రెమిటెంట్ అండ్ కంటిన్యూడ్ అనేది మనకి దీంట్లో కూడా దీంట్లో ఒక సబ్ ఫీచర్, రైట్, రెమిటెంట్ లో. సో ఇలా కంటిన్యూ అవుతూ ఇంకా అది నార్మల్ టచ్ అవ్వదు, అది చెప్తున్నది. రైట్. సో ఆల్ టుగెదర్ ఇంటర్మిటెంట్ టు కంటిన్యూడ్ అయిపోతుంది ఇన్ కంజెస్టివ్ చిల్. సో మనం ఇక్కడ నోట్ చేసుకునేటప్పుడు ఈ ఆస్పెక్ట్స్ కూడా. ఫీవర్ లో ఏమన్నారండి, ఇక్కడ పెట్టారా? ఫీవర్ లో కంటిన్యూడ్, ఇది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దేంట్లో జనరల్ గా ఇంటర్మిటెంట్ ఫీవర్స్, దెన్ ఇంటర్మిటెంట్ కన్వర్టింగ్ టు కంటిన్యూడ్ / రెమిటెంట్ ఫీవర్స్. రైట్. సో అది చెప్తూ ఉన్నది. ఇన్ కంజెస్టివ్ చిల్ విత్ హై టెంపరేచర్ అకరింగ్ ఇన్ ది ఆఫ్టర్నూన్. ఊరుకూరుకునే ఆఫ్టర్నూన్ వస్తుంది చూసారా,
సో దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ రెమెడీ. ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైప్లో దీనికి అగ్రివేషన్ ఉండడము ఈస్ వెరీ మచ్ అ కామన్, లైక్ ఇది వెరీ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ ఆఫ్ జెల్సిమియం. The chill part of it subsiding and the fever becoming continued. Gelsemium is a useful remedy అని చెప్తున్నారు. మళ్ళీ ఒకసారి చూద్దాం. In congestive chill with high temperature occurring in the afternoon, the chill part of it subsiding and the fever becoming continued. అలా స్టార్ట్ అయిన చిల్ కొంచెం తగ్గిన ఫీవర్ అలా కంటిన్యూడ్ గా ఉన్నా. సో మనం అడగాల్సింది అంటే కొన్ని రోజుల తర్వాత వచ్చారు, చిల్ లేదు, అరే చిల్ లేదు జెల్సిమియం వేయకూడదు కన్నా అసలు ఎలా స్టార్ట్ అయింది. సో ఇట్ కుడ్ హ్యావ్ స్టార్టెడ్ విత్ చిల్ అండ్ సబ్సిక్వెంట్లీ ద చిల్ వుడ్ హ్యావ్ సబ్సైడెడ్ అండ్ ద ఫీవర్ వుడ్ హ్యావ్ కంటిన్యూడ్. జెల్సిమియం ఇస్ స్టిల్ యువర్ రెమెడీ. అది పాయింట్. జెల్సిమియం ఈస్ అ యూస్ఫుల్ రెమెడీ. ఇట్ ఈస్ ఆల్సో అ వెరీ ఇంపార్టెంట్ రెమెడీ ఇన్ ఆఫ్టర్నూన్ ఫీవర్స్ వితౌట్ చిల్స్ ఇన్ ఇన్ఫాంట్స్ అండ్ ఇన్ చిల్డ్రన్. చూసారా మళ్ళీ ఆఫ్టర్నూన్ ఫీవర్స్ యూ విల్ ఫైండ్. అందుకే మలేరియల్ అన్నాడు. మలేరియల్ దాంట్లో ఏమవుతుందండి? ద టైప్ ఆఫ్ ఫీవర్ ఇన్ మలేరియా ఏంటి? ఇంటర్మిటెంట్. ఎగ్జాక్ట్లీ. మనకి టైఫాయిడ్ లో రెమిటెంట్ అయితే దాంట్లో మనకి మలేరియల్ దాంట్లో ఇవ్వండి ఎగ్జాంపుల్. మలేరియల్ ఒక ఫేజ్ లో బ్రహ్మాండంగా ఉంటుంది, అంత తగ్గిపోయింది అనిపిస్తుంది, మళ్ళీ సప్మని దాని అగ్రివేషన్ పీరియడ్ లో మళ్ళీ సిన్సియర్ గా వచ్చేస్తుంది. అందుకే వన్ ఆఫ్ ద టాప్ రెమెడీస్ ఇన్ మలేరియా మనకి ఏంటండి హోమియోపతిలో? చైనా. ఓకే, చైనా అగ్రివేషన్ టైం ఎప్పుడు? AM 12 PM మిడ్ నైట్ గంట కొట్టినట్టు వస్తుంది అంటారు. కొన్ని కండిషన్స్ లో ఇంకేమీ లేనప్పుడు ఈ పీరియాడిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనకి రెమెడీస్ లోను పేషెంట్స్ లోను. గంట కొట్టినట్టు 12 AM కి వచ్చేది అగ్రివేషన్. అది ఫీవర్ అయి ఉండొచ్చు, ఇంకోటి కూడా అయి ఉండొచ్చు. బట్ ఈ టైప్ లో ఐ థింక్ ప్రాణహిత గారు మొన్న ఒక కేసులో వచ్చింది కదా మనకి 12 AM అగ్రివేషన్. వెరీ ప్రొఫ్యూజ్ స్వెట్ 12 AM ఎగ్జాక్ట్లీ. సో ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్ అంటే విపరీతమైన స్వెట్టింగ్ ఎప్పుడు వస్తుందంటే అది రిపీటెడ్లీ ఎవ్రీడే 12 AM. చైనా 200 ఒక డోస్ ఇచ్చాం అంతే కదా, దాని తర్వాత కంప్లీట్లీ 1M ఓకే 1M అవసరం అయింది, కొంచెం బెటర్ అయింది, రిలాప్స్ అయింది, తర్వాత 1M ఇచ్చాం ఒక డోసు, దెన్ హీ వాస్ పర్ఫెక్ట్లీ ఫైన్. రైట్. సో బట్ కమింగ్ బ్యాక్ టు అవర్ ఇంటర్మిటెంట్. సో ఇక్కడ ఈ మలేరియల్ అనే వర్డ్ ఎందుకు ఇట్ హ్యాస్ అ సిగ్నిఫికెన్స్. ఓకే, సో ఇదేంటి you will find in malarial districts that it is a common thing for the infants to have remittent attacks while the adults are having intermittent. Infants లోనేమో మోర్ కంటిన్యూడ్ గా ఉండడము, అడల్ట్స్ లోనేమో ఇంటర్మిటెంట్ గా ఉండడము. ఇట్ ఈస్ ఓన్లీ అకేషనల్లీ దట్ యూ విల్ సీ అ చైల్డ్ ఆర్ ఇన్ఫాంట్ షేక్ with a distinct chill, but they often go into a remittent and an afternoon fever which will subside along towards morning to be followed the next afternoon by fever. Okay, పిల్లల్లో ఓకే. సో ఇది కొంచెం సటిలిటీస్ ఉన్నాయి, మళ్ళీ ఒక్కసారి వద్దాము. ఐ థింక్ నెక్స్ట్ వీక్ మళ్ళీ వీ విల్ కమ్ బ్యాక్ టు దిస్ పారా. నేను ఒకసారి చదువుతాను. With Gelsemium, the child will lie as still as in Bryonia. Bryonia-కి మనకి జెల్సిమియంకి సిమ్టమాలజీలో కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇదేంటి లైక్ మూమెంట్ ఉండకుండా స్టిల్ గా ఉండడము, రైట్, అనేది వెరీ కామన్ సిమ్టమ్ బోత్ ఫార్ జెల్సిమియం అండ్ బ్రయోనియా. అదే చెప్తున్నాడు. బట్ దెర్ ఈస్ మోర్ కంజెషన్ టు ద హెడ్, దెర్ ఈస్ డార్క్ రెడ్ ఫేస్ అండ్ డస్కీనెస్ లైక్ బ్రయోనియా. సో మోర్ కంజెషన్ అనేది మనకి జెల్సిమియంలో ఉండడం అనేది చెప్తున్నారు, రైట్. రన్నింగ్ త్రూ ద ఫెబ్రైల్ కంప్లైంట్స్ అండ్ ఇన్ ద స్పైనల్ మెనింజైటిస్, ఇన్ ద కంజెషన్ ఆఫ్ ద బ్రెయిన్ అండ్ ఇన్ ఇంటర్మిటెంట్స్ ఆర్ రెమిటెంట్స్,
that change to a continued fever, and even in the cold, when patient is sneezing and has hot face and red eyes, there is one grand feature. ఇంక ఇది అసలు అండర్లైన్ బోల్డ్ అన్ని చేసుకోవాలి, ఎందుకంటే అన్ని ఇట్ డజంట్ మ్యాటర్ అని మొన్న దాంట్లో కూడా చెప్పారు. ఎకనైట్ లో ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ఆర్గన్, వాట్ కండిషన్, బట్ దిస్ వన్ గ్రాండ్ థింగ్ లైస్ అన్నారు. ఏంటండి ఎకనైట్ లో అది? ఆ గ్రాండ్ ఫీచర్ దేని గురించి చెప్పారు కెంట్ గారు ఎకనైట్ లో? మర్చిపోయారా? 2 రగ్గుల తర్వాత మళ్ళీ ఎకనైట్. ఈ ఫియర్, ఈ యాంగ్జైటీ గనక ఉంటే ఇట్ డజంట్ మ్యాటర్ అన్నారు. లైక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రాండ్ ఫీచర్ ఆఫ్ ద ఎకనైట్. అలానే ఇక్కడ చెప్తున్నారు, ఈ అన్నిట్లోనూ దెర్ ఈస్ వన్ గ్రాండ్ ఫీచర్ అంటున్నారు, a feeling of great weight and tiredness in the entire body and limbs. Okay, ఇది ultimate జెల్సిమియం symptom. ఓకే, సో మనకి ఎప్పుడు మనకి చూస్తే వాడికి ఎవ్రీథింగ్ ఇస్ హెవీ, వాడి లిమ్స్, వాడి ఎంటైర్ బాడీ, వాడికి ఏంది కదల్చాలన్నా ఆ హెవీనెస్ ఉంటుంది చాలా. లైక్ ఇట్ ఈస్ లైక్ అ డ్రాగింగ్, ఇట్స్ లైక్ అంత బరువు ఎత్తాలి అన్నట్టు ఉంటుంది. ద హెడ్ కెనాట్ బి లిఫ్టెడ్ ఫ్రమ్ ద పిల్లో, సో టైర్డ్, సో హెవీ ఈజ్ ఇట్, అండ్ దెర్ ఇస్ సచ్ అ గ్రేట్ వెయిట్ ఇన్ ద లిమ్స్. ద బ్రయోనియా పేషెంట్ లైస్ క్వైట్లీ. ఇక్కడ డిఫరెన్సియేషన్ ఇస్తున్నారు. ద బ్రయోనియా పేషెంట్ లైస్ క్వైట్లీ బికాస్ if he moves, the pains are worse. He has an aversion to motion because he is conscious that it would cause an increase of suffering. ఇక్కడ చిన్న డిఫరెన్సియేషన్ చెప్తున్నారు, రైట్? జెల్సిమియంలో హెవీనెస్ వల్ల, వెయిట్ వల్ల మూమెంట్ కి ఇష్టపడ్డు, బట్ బ్రయోనియాలో మూవ్ చేస్తే వాయించేస్తుంది పెయిన్. మోషన్ అగ్రివేట్స్ ఆ బ్రయోనియా పేషెంట్. ఎందుకు ఒకే చోట పడుకున్నాను అంటే ఏమవుతుంది లేస్తే ఆర్ పడుకుంటే? బ్రయోనియా వాడంటాడు, అబ్బా విపరీతమైన నొప్పి అండి, అసలు కదిలితే పెయిన్. వేరేస్ జెల్సిమియంలో మనకి మోర్ హెవీనెస్, అంతా చాలా కష్టంగా ఉంటుంది, బరువుగా ఉంటుంది. ఏదో గ్రూప్ చాట్ లో పెట్టారు, రిమైండరా? ఓకే, 655 కి 655 అని పెట్టి నాకు అర్థం కాలేదు. ఓకే, సరే అండి. యా, టైమ్ రిమైండర్. ఓకే, యా. సో ఇక్కడ ద బ్రయోనియా పేషెంట్ లైస్ క్వైట్లీ బికాస్ ఇఫ్ హీ మూవ్స్, అది లైక్ ఇఫ్ హీ మూవ్స్ ద పెయిన్స్ ఆర్ వర్స్. సో ఒకడికేమో పెయిన్ వల్ల, ఇంకొకడికి బ్రయోనియాకి, జెల్సిమియం వాడికి హెవీనెస్ వల్ల he feels so much weight, it is such a struggle ఉంటుంది. ఓకే, సో అనదర్ థింగ్, ఇక్కడ మనకి 2-3 డిస్టింక్షన్స్ వచ్చాయి. సో గ్రాండ్, సో లోవర్ లిమ్స్ ఇన్ జనరల్ మనకి హెవీనెస్ ఆఫ్ ది, ఆయన వర్డ్స్ లో ఏమన్నారు? వన్ గ్రాండ్, a feeling of great heaviness and tiredness in the entire body and limbs, right? Heaviness and tiredness of the entire body and limbs, right? So దాంట్లో మోర్ ప్రామినెంట్ గా మనకి లోవర్ లిమ్స్, ఇవి ఇంకొంచెం ఎక్కువ ప్రామినెంట్ గా ఉంటాయి, రైట్? సో తర్వాత ఇక్కడ హార్ట్ ఆస్పెక్ట్స్ చెప్తున్నారు. ఇప్పుడు ఇందాడి దాకా సెరిబ్రోస్పైనల్ నుంచి, ఎక్స్ట్రీమిటీస్ నుంచి, లిమ్స్ ఇవన్నీ వచ్చి, అండ్ ఎస్పెషల్లీ గ్రాండ్ ఫీచర్ ఇది చాలా ఇంపార్టెంట్ గా గుర్తుంచుకోవాలి, ఫీలింగ్ ఆఫ్ గ్రేట్ వెయిట్ అండ్ టైర్డ్నెస్, రైట్? ఇప్పుడు హార్ట్ దగ్గర
చెప్తున్నారు. ద హార్ట్ ఇస్ ఫీబుల్, ద పల్స్ ఇస్ ఫీబుల్, సాఫ్ట్, ఇర్రెగ్యులర్. మనకి ఫీవర్లలో ఎస్పెషల్లీ కొంచెం ప్రొలాంగ్ అయినప్పుడు పల్స్ చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్ హ్యాబిట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఇర్రెగ్యులర్ పల్స్, హార్డ్ బీటింగ్ పల్స్, తర్వాత టెంపరేచర్ పెరుగుతున్నప్పుడు పల్స్ రేట్ పెరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ప్రపోర్షన్ కరెక్ట్గా ఉండదు. ఎస్పెషల్లీ కొన్ని డ్రగ్స్ లో చాలా హై రేట్ ఆఫ్ పల్స్ వెన్ కంపేర్డ్ విత్ ద టెంపరేచర్ ఉంటుంది, లైక్ పైరోజినం. అలాంటి వాటిల్లో మనకి లైక్ ఇన్ జనరల్ ఇట్స్ అ గుడ్ హ్యాబిట్ టు చెక్, ఎస్పెషల్లీ ఫిజికల్లీ పక్కన ఉన్నప్పుడు పేషెంట్ పల్స్ చెక్ చేయడం ఇంపార్టెంట్. ఇక్కడ జెల్సిమియంలో పల్స్ ఎలా ఉంటుంది? పల్స్ ఇస్ ఫీబుల్, సాఫ్ట్ అండ్ ఇర్రెగ్యులర్. దెర్ ఇస్ పాల్పిటేషన్ డ్యూరింగ్ ద ఫెబ్రైల్ స్టేట్. ఓకే, సారీ, ఎవరైనా అడిగారా? ఓకే, ఫెబ్రైల్ స్టేట్ అంటే ఫీవర్. ఫీవర్. పాల్పిటేషన్ అంటే గుండె దడ. దడ, గుండు ఉన్నట్టు తెలుస్తుంది. ఏ పార్ట్ మనకి మన పని మనం చేసుకునేటట్టు క్రియేట్ చేశారు, ఏ పార్ట్ తెలియకుండా, బట్ తెలుస్తుందంటే జబ్బు ఉందని, రైట్? సో అలా దెర్ ఇస్ అ పాల్పిటేషన్, గుండె ఉన్నట్టు దడ దడ దడ, మనకి ఆ గుండె దడ అనేది లైక్ దెర్ ఇస్ పాల్పిటేషన్ డ్యూరింగ్ ఫెబ్రైల్ స్టేట్. ఫీవర్ లో పాల్పిటేషన్ కూడా అనిపించవచ్చు. పాల్పిటేషన్ విత్ వీక్నెస్ అండ్ ఇర్రెగ్యులారిటీ ఆఫ్ ద పల్స్, ఇది దాని యొక్క అనదర్ characteristic symptom. With weakness and irregularity of pulse, there is a sense of weakness and goneness in the region of heart. ఈ హార్ట్ లో అంత వీక్ గా, అందుకనే వాళ్ళు పేషెంట్స్ వాడేటప్పుడు కొన్ని వర్డ్స్ ని ఇంకొంచెం స్లో డౌన్ చేసి ఇంకొంచెం అడగచ్చు. కొన్నిసార్లు దీన్నే డిజినెస్ అంటారు. ఓకే, యాక్చువల్లీ డిజినెస్ మనకి మోర్ తల జరగడము వీటిలతో వచ్చేది అయినా సరే, బట్ ఇగో ఇవి డిస్క్రైబ్ చేయడానికి కూడా వాళ్ళు పేషెంట్స్ అవి వాడతారు. డిజినెస్ అంటే ఇంకొంచెం ఎలాబరేట్ చేస్తే మనకి తెలుస్తుంది. గాన్నెస్ ఇన్ ద రీజన్ ఆఫ్ హార్ట్, అండ్ దిస్ వీక్నెస్ అండ్ గాన్నెస్ ఆఫన్ ఎక్స్టెండెడ్ ఇన్ టు స్టమక్, ఇన్వాల్వింగ్ ద హోల్ లోవర్ పార్ట్ ఆఫ్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద చెస్ట్ అండ్ అక్రాస్ ద స్టమక్, క్రియేటింగ్ అ సెన్సేషన్ ఆఫ్ హంగర్ like ignatia and sepia. There is a hysterical element running through gelsemium, and it has the nervous hunger and guaning. Nervous hunger, ఒక నర్వస్నెస్ తో కూడినటువంటి హంగర్, రైట్? సో ఇక్కడ మనం ఈ సెంటెన్సెస్ ఈ పారాగ్రాఫ్ ఒకటి, తర్వాత ఇక్కడ కొన్ని సటిల్ థింగ్స్ చెప్పాడు. ఇన్ఫాంట్స్ అన్నాడు, మళ్ళీ ఏంటి రెమిటెంట్, ఇంటర్మిటెంట్, చిల్, నో చిల్, ఈ ఆస్పెక్ట్స్ అన్ని చెప్పారు. ఎవరైనా ఓపిక ఉంటే, టైం ఉంటే కొంచెం ఇవి ఇంకొంచెం అనలైజ్ చేసి కొంచెం సెగ్రిగేట్ చేసి చదువుకోవడానికి అర్థమయ్యేటట్టు ఉండేటట్టు కొంచెం పెట్టగలిగితే బాగుంటుంది. ఓకే, వెన్ దెర్ ఆర్ సటిలిటీస్, ఇట్లా మిక్సర్ ఈ టైప్ లో కొడితే ఇట్స్ గుడ్ to know, like to break it down and to analyze and to improve our comprehension or understanding. Okay na? So adi chedamu, ikkadto మనం conclude చేద్దాము. Before that, any pressing doubts, any questions? ఓకే అండి. సో అందరికి అగైన్ ఉగాది శుభాకాంక్షలు. ఓకే, లోకా సమస్తాత్ సుఖినో భవంతు. వాసుదేవ. వాసుదేవ్. వాసుదేవ. Vaste. వాసుదేవ.